ఈ రాత్రికాల సమయంలో పూసలపాడు క్రీస్తు ప్రభు యొక్క సంఘం ద్వారా ఈ రక్షణ సువార్త సభలను ఏర్పాటు చేయుటకు అనుమతించినటువంటి దేవదేవునికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇంత గొప్ప పరిచర్య పని భారాన్ని మోస్తూ ఆత్మీయులను, రక్త సంబంధికులను, ఈ గ్రామంలో అనేక మందిని ఇక్కడ సమకూర్చినటువంటి స్థానిక సంఘాన్ని నాయకత్వం వహిస్తూ ఉన్నటువంటి వారిని, బహు ప్రయాసకు ఓర్చి శ్రమించిన ప్రతి ఒక్కరిని ప్రభువైన క్రీస్తు యేసు పేట అభినందిస్తూ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రామంలోకి, ఈ ప్రాంతానికి అడిగడగానే ఓ మంచి పండుగ వాతావరణం నాకు కనిపించింది. ఇంత గొప్ప సంతోషం ఈ ప్రాంతం అంతా నింపబడిందా ఈ సువార్త సభల ద్వారా అని నేను తలంచాను. ఇంకా అడుగులు ముందు వేసుకుంటూ వస్తూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఎంత ఆసక్తి పొరలేనటువంటి వారు, గొప్ప జన సందోహం ఇక్కడ మాకంటే ముందే సమకూర్చబడి ఎదురు చూస్తున్నటువంటి ఈ స్థితిని చూసి చాలా పరవశం కలిగింది. ఈ 2 దినాలు ఈ సువార్త సభలను ఏర్పరచడానికి ఈ స్థానిక సంఘం యొక్క ప్రేరణ వెనకాల ఉన్నటువంటి ఒక ఉద్దేశము, అది ఏమై ఉంటుంది అని అంటే, నా వారు, నా రక్త సంబంధికులు, నా బంధువులు, నా స్నేహితులు, నేను ప్రేమించేటువంటి ఆత్మీయులు, వీరందరూ కూడా దైవ సందేశాన్ని వినాలి. విని మనందరి కొరకు సిద్ధపరచబడ్డ నిత్య రాజ్య ప్రవేశం పొందాలి అనే ఒక తీవ్రమైన ఆలోచన కలిగిన వారు ప్రేమతో ఏర్పరచినటువంటి కార్యక్రమాలుగా ఇవి మనం చూడాలి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 14వ వచనము ఈ సభలకు సంబంధించిన ఒక అంశంగా నాకు ఇవ్వబడింది. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధాత్ముడు ఇలాగా మనందరినీ ప్రేమించి ఇలా రాశాడు: ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. నాశనమునకు పోవు ద్వారము వెడల్పట, అది విశాలంగా ఉంది, దాని ద్వారమున ప్రవేశించువారు అనేకులు. ఈ నవనాగరికత కలిగినటువంటి ప్రపంచంలో ఏ రంగాన్ని, ఏ భాగాన్ని, ఏ విభాగాన్ని, ఏ మార్గాన్ని ఎవరు ఎన్నుకున్నా అందులో మెజారిటీ వర్గమే ఉంటారు. అతి కొద్ది మంది ఎన్నుకొని రాణిస్తూ సంతోషంగా గడిపేటువంటి
విభాగాలు, మార్గాలు ఏమన్నా ఉన్నాయా అంటే మనకేమీ కనపడవు. ఆరంభంలో ఏదైనా సరే చిన్నగానే ఉంటుంది, కానీ కాలం గడిచే కొద్దీ దాని వైశాల్యము, దాని వైడాలిటీ, దాని కాంపిటేటివ్నెస్ ఇవన్నీ పెరుగుతాయి. ఆటోమేటిక్గా అత్యధిక శాతం మంది ఆయా విభాగాల్ని, ఆ భాగాల్ని, ఆ మార్గాల్ని ఎన్నుకుంటారు. అంటే మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తా. ఇటువైపు ఏదో బాగుంది అనేటువంటి ఒక చిన్న సందేశం, సంకేతం రాగానే అందరూ పులోమని పరిగెత్తుతారు, అంతే. ఆ పరిగెత్తే వాళ్ళని ఎవరు ఆపలేరు, ఎందుకంటే వాళ్ళ చెవిన ఒక సందేశం పడింది, ఈ ప్రక్కన ఏదో బాగుంది అని. అక్కడ ఏముంది ఏమిటి అనేది అనవసరం, దాని గురించి కించిత్ మంచి సమాచారం విన్నట్లయితే పరిగెత్తుతారు మనుషులు. అది మానవ జాతి యొక్క సంస్కృతి. ఏదైనా పరిగెత్తుతారు. ఇటువైపు ఏదైనా బాగో ఉండదు, అక్కడ శాంతి, సమాధానం, సంతోషము దక్కదు, అది క్షేమకరమైంది కాదని తెలిసిన తర్వాత ఆ మార్గంలోకి తప్పనిసరిగా కొద్దిమందే ఎన్నుకొని ప్రవేశిస్తారు. మానవ జాతి యొక్క సహజమైన మనస్తత్వాన్ని ఆధారం చేసుకొని యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటను మనం ఈ రాత్రికాల సమయంలో ధ్యానించాలి. ప్రభు అన్నాడు, నేరుగా మనుషులను ఉద్దేశించి, తాను ప్రేమించిన ప్రజలను ఉద్దేశించి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అని చెప్పాడు. నాశనమునకు పోవు ద్వారము విశాలము, అది వెడల్పు, అందులో చాలామంది ప్రవేశిస్తారు. ఈ ఒక్క వచనం మనం ఆధారం చేసుకుంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి మనుషులు ఇష్టము చూపరు. అందులో నీతి ఉంటుంది, సత్యం ఉంటుంది, ధర్మం ఉంటుంది, దైవ చిత్తానుసారమైన జీవన విధానం ఉంటుంది. నీ మనస్సును, స్వభావాన్ని ఆధీనం చేసుకొని చేసేటువంటి నిబద్ధతతో కూడిన ప్రయాణం ఉంటుంది. అందుకే అది ఇరుకు. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తన కుమారుడికి ఇరుకు మార్గాన్ని పరిచయం చేసేటువంటి తండ్రి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఒకవేళ ఆ బిడ్డ ఇష్టపడి ఇరుకు మార్గాన్ని వెళ్తానన్నా సరే తండ్రి ఆ గేట్లో నిలబడి, వద్దు నాయనా, ఇంత కష్టం నీకెందుకురా, నేను బతికే ఉన్నా కదా, ఇరుకు దారి వెళ్తే నువ్వు ఇరుక్కుపోతావు నాయనా, విశాలమైన మార్గం వెళ్ళు, అది నిన్ను సంతోష సమాధానాలతో ఊగిసలాడేస్తుంది అని ఆ దారి మళ్ళిస్తాడు తండ్రి. అంటే ఒక తండ్రికి తన కుమారుడు ఇరుకు మార్గంలో ప్రవేశించటం ఇష్టం లేదు. కానీ ఒకే ఒక్క పరలోకపు తండ్రి తాను ప్రేమించిన తన బిడ్డలను ఇరుకు ద్వారంలో ప్రవేశించమని పిలుపునిచ్చాడు. ఇంతకీ ఆ ఇరుకు ద్వారము దేనిని సూచిస్తూ ఉంది? దాని గమ్యస్థానం ఎటు? ఇప్పుడు రెండవ భాగాన్ని చదువుదాము. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయున్నది అని చెప్పాడు. అది జీవానికి వెళ్ళేటువంటి దారట, ఇరుకు, సంకుచితము, అందులో ప్రవేశించేవారు కొద్దిమందే. కొద్దిమంది ప్రవేశించేటువంటి ఆ మార్గము అందరూ ఇష్టపడరు, సంకుచితంగా ఉంటుంది కనుక. ఇష్టపడ్డ వాళ్ళు అలా ఉంచితే, ఇక్కడ మరొక ఆశ్చర్యం కలిపేటువంటి పదాన్ని పరిశుద్ధాత్ముడు వాడాడు. అదేంటంటే, దాన్ని కనుగొను వారు కొందరే.
అందరూ కాదు, కొందరే, దానిని కనిపెట్టేవారే కొందరు. ఒకవేళ ఎవరైనా కనిపెడితే అందులో ఇరుకు ఉంటుంది కనుక, సంకుచితం ఉంటుంది కనుక ఆ ద్వారాన్ని వెడల్పు చేయడానికి ఇష్టపడరు, దానిని గురించి ప్రకటించడానికి ఇష్టపడరు. ఆ మార్గంలో ఇంకా చాలామంది ప్రయాణం చేయాలని దాని గురించి అనేకులకు ప్రకటించబడదు. కారణం, అది సంకుచితమైంది, ఇరుకుగా ఉంది. విశాలంగా ఉంటేనే మానవ జాతికి సంతోషం. దాని గురించి ప్రచురణ. నిజానికి ఈ వచనాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆలోచన చేస్తే అది మనందరిలో ఆశ్చర్యాన్ని నింపుతుంది. మనం ఆశ్చర్యపడాల్సినటువంటి సంగతి లేదు. ఎందుచేతనంటే ఈ మాట మనకు బోధిస్తుంది మన కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు. ఆయన మాటల్లో అబద్ధం ఉండదు. నీకు అర్థం కాకపోతే అది నీ సమస్య. దట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. ఒక నిర్దిష్టమైన క్రమశిక్షణతో కూడిన, యథార్థతతో కూడినటువంటి జీవితాన్ని నీకు పరిచయం చేసే క్రమంలో ప్రభువైన క్రీస్తు యేసు సంకుచితమైన ద్వారంలో నువ్వు వెళ్ళాలని కోరుకున్నాడు. ఎంతమందికి ఇష్టం? కేవలము మత్తయి సువార్తలో మాత్రమే ప్రభు ఈ సంగతి తెలియచేయలా. తనను వెంబడించాలని కోరుకునేటువంటి వారికి, లేకుంటే ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని ఆశపడ్డ వారిని సువార్తల సందర్భాల్లో పలు సందర్భాల్లో ఆయన మాట్లాడాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం కనుక మనం చదివితే 18వ అధ్యాయం 15వ అధ్యాయము 18-20 వచనాలు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు చదివితే అక్కడిలాగా రాయబడింది, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరెరుగుదురు. సంకుచితమైన దారి క్రీస్తు యేసుదై ఉండగా దానిలో మనల్ని వెంబడించమని కోరుకుంటున్నటువంటి క్రీస్తు యేసు ఇంకొంచెం అడుగులు ముందుకేసి అంటున్నాడు, అందులో మనల్ని ద్వేషించేటువంటి ఒక అవకాశం ఉంది. చింతించాల్సిన అవసరం లేదు. అది ఇప్పటికే నన్ను ద్వేషించినటువంటి లోకం గనక మిమ్మల్ని తప్పనిసరిగా ద్వేషిస్తుంది. క్రైస్తవ్యాన్ని అనుసరించి యేసును వెంబడిస్తూ ఉన్నటువంటి కారణాన ఏనాడైనా నువ్వు ద్వేషానికి, అసహ్యానికి గురయ్యావా? నువ్వెప్పుడైనా ఆ కారణం చేత అవమానించబడ్డావా? ఆ కారణం చేత, క్రైస్తవుడైనటువంటి కారణం చేత అనంటే నువ్వెవరు అంటే నేను క్రైస్తవుని అని చెప్పుకుంటా బైబిల్ సంకలో పెట్టుకొని కేవలం ప్రార్థనకు వెళ్తూ వస్తున్నంత మాత్రాన మాట్లాడుతున్న మాట కాదు ఇది. నీతిగా, యథార్థతగా, సద్భక్తిగా బ్రతుకుతూ ఉంటే నిందలు పాలయ్యావా? ఒకవేళ అది నిజమే అయితే నువ్వు యేసుని వెంబడిస్తున్న మాట కూడా నిజమే. అలాగే 16వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదవచ్చు. 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ ఇరుకు ద్వారాన్ని మన కొరకు సిద్ధపరిచినటువంటి ప్రభు అయిన క్రీస్తు యేసు ఆ ద్వారంలో మనల్ని కూడా ప్రయాణించమని చెబుతూ చివరిగా ఈ 30వ అధ్యాయంలో వచనంలో 33వ వచనంలో మాట్లాడుతున్న మాట అంటే, నేను జయించాను. ఇరుకు ద్వారంలో ప్రవేశించి మీకు ఆ జయాన్ని పొందాలనేటువంటి ఆశ, అపేక్ష ఉంటే సంకుచితమైనా సరే ఆ ద్వారాన్ని సంధించటానికి, ప్రయాణం చేయటానికి సిద్ధపడండి. అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పిలుపు. ఏకైకన ఈ సంకుచితమైన ద్వారంలో ప్రవేశించమని పిలుపునిస్తే ఎవరు రారు.
ఎవరో రారు, ఎవరో ఇష్టపడరు. అది మానవ సహజ సిద్ధమైనటువంటి స్వభావం. శిష్యులను యేసు ప్రభు ఈ పని కొరకు పిలిచినప్పుడు కూడా ఆ దారిలో వారు ప్రయాణించటం వల్ల ఎన్ని అపశృతులు జరుగుతాయో, వారు ఎంతగా అవమానాలు పడాల్సి వస్తుందో, ఎంతగా ప్రభు తదనంతరము ఇబ్బందులు పడాల్సి వస్తుందో చాలా స్పష్టంగా ప్రభు చెప్పాడు. పేతురు అయితే తన పత్రికలో మాట్లాడుతూ మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మరింత వివరణ, లోతుగా అంతరంగాన్ని తాగేటట్టుగా పేతురు యొక్క పత్రిక రాయబడింది. 4వ అధ్యాయము 12వ వచనము. ఇది ఒక ఘనమైన బలమైన హెచ్చరికని గుర్తుపెట్టుకోవాలి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఇదేదో విచిత్రమైనటువంటి వింత, ఇది సంభవించబోతా ఉంది. దీని గురించి నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఇప్పటి వరకు మీ ముందు ఏమి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానంటే, యేసు క్రీస్తు మనల్ని తనతో పాటు ప్రయాణం చేయమని పరిచయం చేసిన ఇరుకు ద్వారము, అది సంకుచితమైన ద్వారము. మనుషులు సహజంగా అందులో ప్రవేశించడానికి ఏమాత్రము ఇష్టతని వ్యక్తపరచరు. ఈ విషయాన్ని ప్రభువు మనల్ని హెచ్చరించాడు. అంతేకాదు ప్రియమైన వారులారా, ఇందులో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఉంది. ఎందుచేత ప్రభు మనల్ని ఉద్దేశించినటువంటి ఆ ఇరుకు ద్వారాన ప్రవేశించటానికి అందరూ ఇష్టపడరు అనంటే, అది అంత క్షేమదాయకమైనది కాదు, ఫలవంతమైనది కాదు, సమంజసమైనది కాదు అని ప్రభు చెప్పిన మాటకు విరుద్ధంగా మనలను దారి మళ్లించేటువంటి ఒక వ్యవస్థ ఈ భూమి మీద ఉంది. అంటే యేసు ప్రయాణం చేసినటువంటి మార్గంలో నిన్ను నన్ను ప్రయాణింప చేయకుండా అడ్డుకునేటువంటి ఒక బలమైనటువంటి ఆటంకము, ఒక బలమైనటువంటి శక్తి. ఆ అవసరం ఎవరికి ఉందో, యేసుతో పాటు నువ్వు ఉండటం ఇష్టం లేనటువంటి ఒక శక్తికి ఈ అవసరం ఉంది. నిన్ను అడుగడుగున ఆటంకపరిచేటువంటి శక్తి అది. అది నీ శత్రువు కలుగు చేసేటువంటి ఆటంకము. ఎవరు ఆ శత్రువు? క్రైస్తవ సంఘాల్లో ఎవరైనా ఒక చోట ప్రార్థనా కూడిక జరుగుతుంది, ఒక చోట దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మేము వెళ్ళి దేవుని సందేశాన్ని వినాలి అని అనుకుంటున్నామని కుటుంబాల్లో చర్చ జరిగితే, ఈరోజు నా బిడ్డ, నా భార్య, లేకుంటే నా భర్త దేవుని వాక్యాన్ని వినటం కొరకు ప్రయాసపడి వెళ్తామంటున్నారు, వెళ్ళండి అని ప్రోత్సహించే రోజుల్లో నుండి అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ సందేశాన్ని వినొద్దు అనే రోజుల్లో బ్రతుకుతున్నాం. అవునంటారా కాదంటారా? అక్కడికి వెళ్ళొద్దు, అది వినొద్దు అనేటువంటి సూచనలు, ఇలాంటి గైడ్లైన్స్ ప్రకటించబడుతున్నది ఏంటి? సువార్త. అది ఎవరిది? అది ప్రకటించబడటం కొరకు ఒక ఆయన ప్రాణం పెడితే ఇవ్వబడ్డటువంటి అనుమతి, పరసంబంధమైనటువంటి సందేశము. దానిని వినగోరటానికి మనుషులు ఇష్టపడితే విననొల్లనీయకుండా ఆటంకపరిచేటువంటి శక్తి, దాని అవసరం ఉన్నవాడు నీకు నువ్వు ఏ రీతిగా ఆటంకపరచాలో ఆ రీతిగా ఆటంకపరచడానికి వాడి వద్ద ఎన్ని ఉపాయాలు, ఎన్ని బాణాలను వాటన్నిటిని నీ మీద సంధిస్తాడు. అవి మానసికమైనవైనా,
భావోద్రేక సంబంధమైనవైనా మరి దేని సంబంధమైనా సరే, నీకు నీ మానసిక వ్యాధికి ఎలాంటి అడ్డం పెడితే నువ్వు ఆగుతావో అలాంటి సూటబుల్ అడ్డం తెచ్చి నీ దారిలో ముళ్ళేస్తాడు వాడు. అందరికీ ఒకే రకమైన అడ్డం పనికి రాదు. అంటే జస్ట్ అన్ ఎగ్జాంపుల్, మీలో ఎప్పుడైనా జ్వరం వచ్చి హాస్పిటల్కి వెళ్ళినటువంటి అనుభూతి ఉంది. డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ రాసి ఇచ్చాడు, ఇంటికి వచ్చి వేసుకున్నాం, ఆ ట్యాబ్లెట్ పనిచేసింది, తగ్గింది. ఆ 2 రోజుల తర్వాత నీ స్నేహితుడు ఒకడు జ్వరం వచ్చి మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాడు, ఆ డాక్టర్ గారు మందు రాసి ఇచ్చారు, అది వేసుకున్నాడు, అతనికి కూడా జ్వరం తగ్గింది. కానీ విచిత్రం ఏంటంటే, ఆ ముందు పేషెంట్కి డాక్టర్ రాసినటువంటి ట్యాబ్లెట్ వేరే, ఈ రెండో పేషెంట్కి డాక్టర్ రాసిన ట్యాబ్లెట్ వేరే. ఇది సమంజసమా అసమంజసమా? సాధారణమా అసాధారణమైనదా? ఎవరు మాట్లాడట్లేదు. ఇద్దరు వేరు వేరు వ్యక్తులకి ఒకే డాక్టరు జ్వరానికి ఒకే జబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తూ వేరు వేరు ట్యాబ్లెట్లు రాయడం ఎంత దుర్మార్గం, ఎంత తప్పు. రైట్, వీళ్ళిద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నీకెంత ధైర్యం, మాకిద్దరికి జ్వరం వస్తే వాడికో ట్యాబ్లెట్ నాకో ట్యాబ్లెట్ రాసావా, అసలు నువ్వు వైద్యుడివేనా, ఇలా ఎలాగ జరిగింది అని ఆ డాక్టర్ నిలదీస్తారా? నిజానికి మన జ్వరం తగ్గింది, మన పరిధి అంతవరకే. ఇక్కడ మిమ్మల్ని లోతుగా ఆలోచింపజేసేటువంటి అంశం ఏమిటి అంటే, ఒకే డాక్టరు ఒకే జబ్బు, వ్యక్తులు వేరువేరు, రాయబడ్డటువంటి ట్యాబ్లెట్లు కూడా వేరువేరు. ఎందుకు వేరువేరుగా రాశాడంటే, ఏ వ్యక్తికి డయాగ్నోస్ చేసిన తర్వాత ఏ టాబ్లెట్ సూటబుల్లో, లేకుంటే జబ్బుతో ఆ జ్వరంతో పాటు ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్స్ కొందరికి ఉండి కొందరికి లేకుండా ఉంటే వాటిని కూడా సరిచేయగలిగేటువంటి డ్రగ్ యాడ్ చేసి టాబ్లెట్స్ మార్చి ఆ డాక్టర్ గారు ఇస్తారు. అది డాక్టర్ యొక్క జ్ఞానము, ఆ డాక్టర్ యొక్క విద్య, ఆ పేషెంట్ల పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత, ఆ వ్యాధి పట్ల ఆయనకున్నటువంటి కంట్రోల్. సో హీ ఈజ్ వెల్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ వెల్ ప్రొఫెషనల్. ఎందుకు నీ ఉదాహరణ చెప్పానంటే, ఈ డాక్టర్లు ఎంత తెలివిగా, ఎంత జ్ఞానవంతంగా వేరువేరు జబ్బుల్ని, వేరువేరు వ్యక్తుల్ని ఒకే జబ్బు అయినా సరే ట్రీట్ చేసి ఎంత ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నారో, ఎంత తెలివి, ఇంత జ్ఞానము సాతానుడు కొందరిని దైవ సన్నిధికి వెళ్లకుండా, సత్యాన్ని విననీయకుండా అడ్డుపరుస్తూ ఉంటాడు. ఎలాగంటే, నీకే ట్యాబ్లెట్ పనిచేసిద్దో అది వేసి అడ్డంగా నిలబడతాడు. వాడు అడ్డంగా ఉండడం నీకు అర్థం కాదు, కానీ నీ మదిలో వాడు వేసినటువంటి ట్యాబ్లెట్ మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ద సూటబుల్ ట్యాబ్లెట్ ఫర్ ద సేమ్ డిసీజ్. వెళ్ళేటువంటి గమ్యము దేవుని సన్నిధే, కానీ దేవుని సన్నిధికి వెళ్ళొద్దంటే సమాజం అంగీకరించదు కనుక వెళ్ళనీయకుండా ఉండటం కొరకు ఏది నీకు సూటబుల్లో దాన్ని వాడతాడు సాతానుడు. ఇది శత్రువు యొక్క పని. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదివితే అక్కడ ఇలాగ రాయబడింది. 5వ అధ్యాయము 8వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగులాడుచున్నాడు. వాడి పేరేంటట? విరోధి. ఎలాంటి విరోధి? మహా ఆక్రోశంతో, ఆకలికి వెంపర్లాడుతూ, గర్జిస్తూ తిరుగుతున్నాడట. దేని కొరకు? మింగటానికి మనుషుల్ని. దేవునితో సమాధాన పడకుండా చేస్తూ ఈ సమాజం అంతటిని ఇరుకు ద్వారం అనేటువంటిది ఇష్టమే లేకుండా చేశాడు.
మీకు విచిత్రమైన సంగతి చెప్తా చూడండి. ఇరుకు మార్గం అంటే ఎవరికి ఇష్టం లేదు, కానీ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు అందరూ చెప్తారు. అయ్యా కష్టపడండి ఏది రాదురా అని చెప్పని తండ్రి ఎవరు ఉన్నాడా పిల్లలకి? కష్టపడొద్దు అంటే, ఏరా ఎందుకురా కొడుకునట్ట పాడు చేస్తావు, ఇప్పుడు నుంచే వాడిని సుఖపెడతావు, కష్టపడొద్దని ఎట్ట చెప్తున్నావు, తప్పు కదా, కష్టపడాలని చెప్పు, నీలాగా శ్రమపడాలని చెప్పు, అప్పుడు వాడి జీవితం బాగుంటుందని చెప్పు అనేటువంటి సందర్భం అరుదుగా చూస్తూ ఉంటాం మనం. సో మనుషులకి ఒక ప్రిన్సిపల్ తెలుసు. అదే ప్రిన్సిపల్ అంటే కష్టపడకుండా సత్ఫలితం రాదు. తండ్రి చెప్తే ఆ మాట నిజమే కదా. నేను కష్టపడాలి అనుకునేటువంటి ఈ మానవ వ్యవస్థలోనే యేసు ప్రభు చెప్పినటువంటి ఇరుకు ద్వారం అనే మాట మాత్రం చెడ్డ మాటగా కనపడుతుంది. అది మాత్రం ఇష్టపడ్డు. కారణం ఏంటో తెలుసా? అందులో నీతి, యథార్థత, సద్భక్తి, భావోద్రేక సంబంధమైనటువంటి చింతన, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ జాగ్రత్త చేసుకుంటూ పాప సంబంధమైనటువంటి దుస్థితిలోకి దిగజారిపోకుండా క్రమబద్ధీకరించుకునేటువంటి జీవన విధానం, లేదా ఈ పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్నటువంటి నీతిని ఆధారం చేసుకొని నడిచే నడత. పేతురు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు చూడండి. వాడి పేరు శత్రువు, వాడు గర్జిస్తూ తిరుగులాడుతున్నాడు. ఈరోజు గ్రామ గ్రామాన, వీధి వీధిన, పల్లె పల్లెన, పట్టణ పట్టణాన సత్యం ప్రకటించబడుతూ ఉంది అంటే నిలువరించేటువంటి మానవ వ్యవస్థ ఉంది. ఇదిగో ఈ 2 దినాల సభలో ఏర్పాటు చేసిన వారి యొక్క అంతరంగాన్ని నేను నిండు మనసుతో అభినందిస్తూ ఉన్నాను. దేవుని పక్షాన ఆశీస్సులు తెలియచేస్తా ఉన్నాను. ఇదేదో సంబరమో వేడుకో కాదు. ఇది ఏర్పరిచిన వ్యక్తి యొక్క అంతరంగంలో ఏమనుందంటే, నా ప్రజలందరిలో పరలోకాన్ని స్వతంత్రించుకోవాలని ఒకే ఒక్క ఆకాంక్ష ఉందని నేను అంటాను. నిజమా కాదా? నిజమేనా? ఎవరు దీని కొరకు వెనకాల ఏర్పరిచి ప్రయాణం చేశారో, ప్రయత్నం చేస్తున్నారో వారందరి అంతరంగం, వారి అంతరంగంలో నా గ్రామము, నా ప్రజలు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, దేవునితో సమాధానపడాలి, పాప సంబంధమైన ప్రవక్తల్లో నుంచి బయటికి రావాలనేటువంటి తపన కాకుండా మరేదైనా ఉందా? డబ్బులు ఎక్కువ పెట్టారా? లేకుంటే సెలవులైపో వస్తున్నాయి, ఈ సెలవుల రోజుల్లో కనీసం ఈ 2 రోజుల మీటింగ్ పెట్టకపోతే బాగుండదు అనేటువంటి ఆలోచనతో పెట్టారా? దాని కొరకు కాదు. ఇరుకు ద్వారం ప్రవేశించి దానిలో పోరాడేటువంటి మనుషులకు ఈ అంతరంగంలో ఈ జ్వాల రగిలించబడుతుంది. ఏ జ్వాల అంటే వారు అనుభవిస్తున్నటువంటి ఆత్మీయ ఆనందంలో తమ వారందరూ ప్రవేశించాలి అనేటువంటి అంతరంగ జ్వాల. అది రగిలించబడింది, అది వెలిగించబడింది. అందుచేతే ఎంతమందిని ఇక్కడ చమకూర్చి ఆహ్వానించటానికి ఎంత శ్రమపడి ఉంటారో, ఎన్ని వనరులు సమీకరించి ఉంటారో. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ఇష్టపడి ప్రభుని వెంబడించాలనేటువంటి భావ వ్యక్తీకరణ చేసేవారు ఒక్కరు తమ పాపాలని అంగీకరించి దేవుని యొక్క రాజ్యంలోకి వచ్చినా సరే ఈ 2 దినాల ఈ సభకు సత్ఫలితం దక్కినట్లే. ఏర్పరిచిన వారికి సత్ఫలితం కాదది. ఒక వ్యక్తి తన పాపం నుంచి విడుదల చెంది ప్రభుతో సమాధాన పడేటువంటి సత్ఫలితం. నేను శత్రువు గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కొక్కసారి స్వయంగా వాడే కలుగు చేసుకుంటాడు, ఒక్కొక్కసారి తనకు తాను కాకుండా దానికి తగినటువంటి దూతలను వాడుకుంటాడు. 1 పేతురు 4వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇలాగ రాయబడింది.
ఆ దూతలు ఎలా ఉంటాయో ఇక్కడేమో స్వయంగా వాడే దాడి చేయడం గురించి 5వ అధ్యాయం మాట్లాడుతూ ఉంది. 4వ అధ్యాయంలో వాడి పక్షాన వాడబడేటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు, ఇలాంటి వాటి యందు నడుచుకొనుచు. రైట్. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇక్కడ ఒక జాబితా ఇచ్చాడు. ఇవి ఎవరైనా ఇష్టం లేకుండా చేసేవాళ్ళు ఉన్నారా? పోకిరి చేష్టలు చేసేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, చూసేవాళ్ళకి సంతోషం, చేసేవాళ్ళకి సంతోషం, ఏర్పరిచే వాళ్ళకి మహదానందం. చెడు మనుషుల్లో, మానవ సంస్కృతిలో ఈరోజు అంతర్భాగం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అశ్లీలత కూడా మానవ సంస్కృతిలో ఒక భాగం అయిపోయింది. ఇది నిజమని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చిన్న చిన్న మ్యారేజెస్లో, ఫంక్షన్స్లో ఈరోజు ఆడపిల్లలు డ్యాన్స్లు వేస్తూ ఉంటే చూసి తండ్రులు సంతోషపడిపోతున్నారు. ఉందా ఈ గ్రామంలో పరిస్థితి? ఉండదులే. మా పక్క అయితే ఉంది. మరి ఉందా? చాలా విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి. డీజేకి 70,000. నేను డీజేకి 70, 80, లక్ష నేను మాట్లాడట్లేదు. లక్ష కాదు, 2 లక్షలు పెట్టు, డబ్బులు ఉన్నాయి కాబట్టి. నేను మాట్లాడింది ఏంటంటే అశ్లీలత మానవ జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. దేని గురించి చెప్పానంటే, ఒక కుమార్తె తన కుమార్తె ఈ విందులో నాట్యం ఆడుతూ ఉంటే, డ్యాన్స్ వేస్తూ ఉంటే సంబరపడిపోతూ ఉన్నటువంటి తండ్రి గురించి చెప్పా. ఇంతకంటే ఇంకేమైనా కావాలా? తల్లి సంతోషపడిపోతుంది, తండ్రి సంతోషపడిపోతున్నాడు, గ్రామస్తులందరూ బా ఎంత చక్కని డ్యాన్స్ చేసింది ఈ అమ్మాయి, ప్రతి పెళ్ళికి ఈ అమ్మాయిని పిలవండి అని అంటుంటే ఇంకా పొంగిపోతున్నాడు తండ్రి. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరి. తాగొచ్చి కొడుకు ఇంటికి వస్తే అన్నే మనబాకయ్యా అని అడ్డం నిలబడే తల్లులు ఉన్నారా? ఈయన అబద్ధం చెప్పాడు. తాగి కొడుకు ఇంటికి వస్తే ఆడికి శిక్ష పడకుండా చూడటానికి ఇంట్లో ఎవరున్నారు? సెక్యూరిటీ, మమ్మీ ఉంది. అన్నే మనబాకయ్యా ఒక్కగానొక్కడు పిల్లోడేదో ఇష్టపడి ఒక్కరోజే కదా అంటే చేయగలిగిందేముంది? ఎన్ని పాపకృత్యాలు ఈరోజు మానవ జాతి యొక్క కుటుంబాల్లో, జీవితాల్లో, సంఘాల్లో సంఘటితమైపోయి అంతర్భాగం అయిపోయినాయో కదా. ఇది దేవదేనికి తెలుసు. అందుకే దీని నుంచి మనల్ని విడిపించడానికి మీ అంతరంగాలు సిద్ధం చేయటం కొరకు అసలు మొదటి మెట్టుగా పరీక్షగా పెట్టాడు. ఏమనంటే ఇరుగు ద్వారం. కమాన్, ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ. ఈ సవాలు స్వీకరించి ఇరుగు ద్వారం ప్రవేశించడానికి ఇష్టపడతారా? ఇంకా ఏమనంటే క్రింద 4వ వచనంలో ఇది ఇంతకుముందు జరిగించిన రీతిగా ఈ సంస్కృతి ఎవరిది అని అంటే, దేవుడు ఎవరో తెలియనటువంటి అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండిన గతించిన కాలము చాలు. ఈ అభీష్టాలు నెరవేర్చుకున్నటువంటి జీవన విధానము గతమా, ప్రస్తుతమా? ఇక్కడ పేతురు మాట్లాడుతున్నటువంటి వీటిని గురించి జరిగించుకున్న కాలము, ఇప్పటి వరకు జరిగిన కాలము,
ఇక చాలని పేతురు మాట్లాడుతున్నాడు ఈ పత్రిక రాయబడ్డ ఆ కాలానికి. ఇప్పుడు మనం దీన్ని మనకు అప్లై చేసుకున్నాము. ఇది గత కాలమా లేకుంటే ప్రస్తుత కాలమా? ప్రస్తుతం ఇలా చేస్తున్నావా, గతంలో ఇలా చేసావా? ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నాము, ఇది ప్రస్తుత ఎరా. నాగరికత మాటున ప్రపంచంలో మనుషులు జీవిస్తూ ఉన్నటువంటి జీవన విధానం ఇదే. కానీ పేతురు అంటున్నాడు, ఇక్కడ ఒక సంఘం ఉంది, అది గతం కదా, ఇక చాలు. మళ్ళా ఆ జీవన విధానాన్ని ఇష్టపడి వెంబడించే వారి యొక్క జీవితంలో మీరు ప్రవేశించొద్దు అని ఎంత సుస్పష్టంగా మాట్లాడాడు కదా. ఎంత ప్రేమస్వరూపి మన తండ్రి. మానవ జాతి అనుసరించేటువంటి సంస్కృతిలో నుంచి నిన్ను బయటకు తీసుకురాలనేటువంటి తపన ఆయనకు కాక మరెవరికి ఉంటుంది? అపరిమితమైన ఈ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. అందరూ కలిసి తాగుతూ ఉంటే ఇక చింతే లేదు, ఇబ్బంది ఏముంది? ఎందుకు? ఎవడు కూడా అది తప్పు అని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఎవడైనా చెప్తే ఈడెవడరా, ఈడ విచిత్రంగా మనలో పుట్టాడు, అందరూ తాగొద్దంటాడు, ఈయన బయట నెట్టిన ముందు అంటారు. అసలు మనం రాని కాకుండా ఎక్కడికి వాడు వచ్చిన కాడ నుంచి తాకడానికి ఇబ్బంది పెడుతుంటాడు. మరెవరు ఉండాలి ఆ సభలో? ఎవరుంటే మంచిది? అందించేవాడు, ప్రోత్సహించేవాడు ఉంటే చాలా మంచిది. ఈ చెడ్డ నాగరికతతో నేడు ప్రపంచం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ జీవన విధానం అంతటి నుంచి నువ్వు బయటపడాలి అంటే, ఈ విశాలమైనటువంటి మార్గంలో నుంచి నువ్వు క్షేమదాయకమైన మార్గంలో ప్రయాణం చేయాలంటే ఉద్దేశపూర్వకంగా నేను ఇక ఇరుకు ద్వారిలో ప్రవేశిస్తానని నీకు అనిపించాలి. ప్రభు ముందే శాసిస్తున్నాడు, నువ్వు అనుకున్నట్టుగా ఈ మార్గం ఉండదు, ఇరుగ్గా ఉంటుంది అని చెప్పి. ఆ వచనంలో ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, దాని కనుగొను వారు కొందరే, అందరూ కాదు. ఇదిగో ఇక్కడ ఈ సమయంలో నాకు ఈ సభలో ఒక 300-400 మంది నా ముందు ఉంటే ఉండొచ్చామో ఈ సందేశాన్ని వింటున్నవారు. కానీ మీరు ఇరుకు దారున ప్రవేశిస్తున్న మాట వాస్తవమే అయితే, యేసుని ఇష్టపడిన మాట వాస్తవమే అయితే, పాపాన్ని ద్వేషించే మాట కూడా వాస్తవమై ఉండాలి. అది మీ గడపల్లోకి, మీ ద్వారంలోకి, మీ సంఘాల్లోకి ఏమాత్రం ప్రవేశించకుండా మీరే స్వయంగా అడ్డుకోవాల్సిన వారై ఉన్నారు. అది నిజమైతే మీరు ప్రవేశిస్తున్న ఇరుకు ద్వారం కూడా నిజమే. కానీ యేసు ప్రభు కావాలి, కానీ ఇరుకు ద్వారంగా అది ఉండకూడదు. సంఘానికి వెళ్ళాలి, కానీ అక్కడ మన పాచికలు బారుతూ ఉంటే బాగుంటుంది. మన పాచికలు, మన ఎత్తుగడలు, మన పై ఎత్తులు, మన రాజకీయాలు ఇవి నడుస్తూ ఉందనుకోండి, అది సంఘంలో మన హవా ఉన్నంతకాలం బ్రహ్మాండంగా ఉంటుంది. మన హవా తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే వాడు అక్కడ ఉన్నాడుగా, మనకు మొదటి నుంచి నేర్పినోడు. ఇట్టి వాటన్నిట్లో నుంచి మనల్ని తప్పించటానికి నిజమైనటువంటి దైవ చిత్తానుసారమైన చింతనతో యేసును వెంబడించటం కొరకు ఈ గ్రామాన్ని, ఈ సంఘాన్ని, తన స్వజనులందరినీ ప్రేమించిన వారు ఏర్పరచినటువంటి ఈ 2 దినాల సభలివి. ఈ సభల ద్వారా దేవుడు ఏం జరగాలని కోరుకుంటున్నాడు అంటే, తాను నిన్ను పిలిచినటువంటి పిలుపును, నిన్ను అడ్డుకున్నటువంటి శత్రువులను దాటి ఆయన వైపు రావాలని కోరుకుంటున్నాడు. నీ శత్రువులు ఎవరు? గర్జించు సింహము, లేకుంటే ఇదిగో పాప సంబంధమైన దురలవాట్లతో నిన్ను తమ వైపు లాగాలని చేసేటువంటి నీ స్నేహితులు, బంధువర్గం. అంతేకాదు 2వ అధ్యాయం 11వ వచనంలో ఏం చెప్పాడంటే, 1 పేతురు 2:11లో, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను
విసర్జించి, ఏంటంటే అది ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారు ఉండవలని మిమ్మును. పేతురుకి ఎందుకు అంత అవసరం మనల్ని బతిమాలుకోవాలని? మన ప్రభువుకి ఎందుకు అంత అవసరం మనల్ని బతిమాలుకోవాలండి? పౌలుకి ఎందుకు అవసరం మనల్ని బతిమాలుకోవాలండి? దేవుడు ద్వేషించేటువంటి చెడ్డ మార్గంలో నుండి, లేదా అబద్ధ బోధకుడు పునాది వేసినటువంటి అసత్య మార్గంలో నుండి నిన్ను తప్పించటం కొరకే నీ మానసిక సిద్ధపాటును పరీక్షించాలని తలంచిన దేవుడు ముందస్తుగా, అది కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ చాలా శ్రేష్టమైంది అని చెప్పాడు. ఇట్ ఈస్ టిపికల్, ఇట్ ఈస్ వెరీ హార్డ్, చాలా కష్టతరమైంది కానీ సంకుచితమైంది, కానీ అది నీతికి దారి, జీవమునకు పోవు మార్గము అన్నాడు. దాన్ని గుర్తుపెట్టుకోండి. జీవమునకు పోవు మార్గము సంకుచితమైంది, ఇరుకైంది. జీవం అనేటువంటి మాట పరసంబంధమైనటువంటి సత్ఫలితాలకు సంబంధించింది, పరసంబంధమైన ఉన్నత బహుమానానికి సంబంధించింది. ఆ పదము, ఆ భావన నీకు అర్థమైతే, ఆ గమ్యస్థానం చేరాలనేటువంటి తీవ్రత, తపన నీకు కలిగితే నువ్వు దాన్ని ఇష్టపడతావు. ఇలాంటిది దైవ చిత్తానుసరమైన మార్గమని నువ్వేమీ చింతపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మరి ఏ మార్గంలో నేను ఎలా ప్రయాణం చేయాలి? ఇంత ఇరుకైనటువంటి మార్గంలో గుర్తుపెట్టుకోవాలి, ప్రభు తోడు. ఆయన నిన్ను పిలిచిన మాట నిజమే. నిన్ను పాపానికి దూరం చేయాలని, తన నీతి రాజ్యానికి వారసులు చేయాలని ఆయన బలియాగంగా ప్రాణాన్ని అర్పించిన మాట నిజమే. నువ్వు ఇష్టపడితే, ఈ సత్యాన్ని నువ్వు ప్రేమించదలిస్తే, ఆయన నీతో ఉండి నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలు పలు రకాల శ్రమలు, ఇబ్బందులు, అగచాట్లు ఎన్నో పడ్డాడు యేసును వెంబడించేటువంటి క్రమంలో భాగంగా. ఆ మార్గాన్ని పౌలు వెంబడిస్తూ ఉంటే పౌలు పౌల్ని ఘనపరిచాడు, తోడుగా ఉన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివితే ఇలాగ రాయబడింది. ఆయన శ్రమలో, ఆయన ఇబ్బందుల్లో ఆయనకు తోడుగా ఉండి బలపరచాడట. రోమపత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అంతేకాదు, శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షణ కలుగజేయనరిగి శ్రమల యందు అతిశయపడుదుము. అంటే నీతివంతమైన దేవుని మార్గంలో ప్రయాణం చేయటానికి నువ్వు ఇష్టపడితే నీకు వచ్చే ఏంటంట? ఇబ్బందులు, శ్రమలు. అయితే అందులో నీకు తోడెవరు? ప్రభువే. ఆలోచించండి ప్రియమైన సంగమా. చాలా అరుదుగా దీనిని కనుగొనువారు కొద్ది మందే. నా ప్రసంగ సమయం యొక్క ముగింపులో నేను ఒక ప్రశ్న సంధించి నా సమయాన్ని ముగించాలనుకుంటా ఉన్నాను. ఎంతమంది? కొద్ది మంది కనుక్కోగలిగేటువంటి ఈ మార్గంలో ఆ కొద్ది మంది జాబితాలో మీరుంటారు. ఆ కొద్ది మంది జాబితాలో ఉంటారు. నా శేష జీవితాన్ని నేను యేసును అంగీకరించి అంటే అర్థం చేసుకోండి. మళ్ళీ ఇక్కడ అంగీకరించడం అంటే సంఖలో బైబిల్ పెట్టుకొని తిరిగేటువంటి క్రైస్తవ జీవితం గురించి నేను మాట్లాడలేదు. అంగీకరించడం అంటే ఆయన జీవన విధానాన్ని స్వీకరించి దాన్ని వెంబడించడం.
అందులో దుర్నీతికి తావులేదు, అబద్ధానికి తావులేదు, ఈర్ష, ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలకు తావు లేదు. నీ అంతరంగంలో నింపబడ్డ శాంతిని, సమాధానాన్ని నీ పొరుగు వారికి, నీ స్నేహితులకి, నీ రక్త సంబంధికులందరికీ పంచగలగాలి. అదే సత్యం. ఆ సత్యము నిన్ను స్వతంత్రుడిగా చేస్తుంది. ఆ సత్యము క్రీస్తు యేసు యొక్క రక్తధారల్లో నుంచి జాలువారేది. ఆ సత్య సంబంధమైన రక్త ప్రోక్షణ నీపై జరిగితే ఆయన నిన్ను తన కుమారుడుగా స్వీకరిస్తాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి తన సంఘమైన దేహములో నిన్నొక్క అవయవంగా చేసుకుంటాడు. ఆత్మ సంబంధమైన మందిరములో నిన్ను సజీవ రాయిగా మలుచుకుంటాడు. నీ పైన మరొక సజీవన్ రాయి కట్టబడేటట్టుగా ఈ గ్రామము, ఈ పట్టణము, ఈ దేశము, లేకుంటే నీ ప్రజానీకము బ్రతికినంత కాలము వీరు ప్రభు సంబంధులే అనేటువంటి నామము మీ కుటుంబాల కొరకు స్థిరపరచులాగున దేవుడు ఈ రాత్రికాల సమయంలో అట్టి నిర్ణయాన్ని తీసుకున్న వారందరికీ తోడుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎట్టి నిర్ణయం అనగా మత్తయి సువార్త 7:14 చెప్పిన రీతిగా దాన్ని కనుగొని వారు కొందరే. ఆ కొందరు ఎవరంటే యేసు వంటి జీవితాన్ని జీవించటం కొరకు ఆయనతో నిబంధన చేసుకోవడానికి ఇష్టపడి, నిబంధన గావించబడి ఆయన రాజ్యంలో చేర్చబడటానికి సిద్ధంగా ఉన్నవారు. వారు అవసరం ఈ సమాజానికి, వారు అవసరం దేవుని రాజ్యానికి. అది వారి క్షేమం కొరకే. ఈ సమాజానికి నూతనమైన సందేశాన్ని, సంకేతాన్ని, పరసంబంధమైనటువంటి అంశాలను, విషయాలను దేవుడు పరిచయం చేయటానికి ఈ రాత్రికాల సమయంలో మనలందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఇష్టపడి చాలా కొద్ది మంది ప్రవేశించటానికి ఎన్నిక చేసుకునేటువంటి ఆ ఇరుకు ద్వారాన్ని ఇష్టపడి ప్రవేశించటానికి సిద్ధపడదాం. ఆ దారి సంకుచితంగా ఉంటుంది, అయినా అది జీవానికి తీసుకువెళ్ళేటువంటి దారి. ఆ జీవ మార్గంలో వెంబడించటానికి, ప్రభుతో పాటు ప్రయాణం చేయటానికి, ఆయనే తోడుగా కడవరకు కొనసాగటానికి దేవుడు శక్తిని, బలమును ఈ గ్రామమునకు, ఈ సంఘమునకును, ఈ ప్రయాసతో ఏర్పరచబడిన ఈ సభలకు దీవెనకరంగా మలుచున్నట్లు దేవుడు దయచేయునుగాక.